నమస్తే, వెల్కమ్ టు రామరాజ్ లైబ్రరీ. ఈ వీడియోలో భాగంగా మనం తెలుగు వ్యాకరణంలో భాగంగా వర్ణమాల గురించి తెలుసుకుందాం. ఈ వర్ణమాల నుంచి బిట్టు లేకుండా టెట్లో కానీ డిఎస్సిలో కానీ పేపరే ఫ్రేమ్ చేయట్లా. చాలా ఇంపార్టెంట్. దీని నుంచి బిట్టు పోకుండా మీకు నేనైతే చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, అసలు వర్ణమాల గురించి తెలుసుకోబోయే ముందు అక్షరం గురించి తెలుసుకుందాం. అక్షరం అంటే క్షరం కానిది, నాశనం లేనిది, శాశ్వతమైనది, కనీసం ఒక అచ్చు కలిగిన దాన్ని అక్షరం అంటారు. ఏ అక్షరంలోనైనా కనీసం ఒక అచ్చు ఉంటుంది. అచ్చు లేకుండా అక్షరం అనేదే ఫ్రేమ్ కాదు. కా అనేది తీసుకుంటే ఉక్కు ప్లస్ ఆ, గాని తీసుకుంటే ఉగ్గు ప్లస్ ఆ, గీని తీసుకుంటే ఉగ్గు ప్లస్ ఈ. ఏదైనా ఒక అక్షరం కనీసం ఒక అచ్చుని కలిగి ఉంటుంది. అచ్చు లేకుండా అసలు అక్షరాన్ని రాయలేం. ఇక వర్ణం గురించి చూసుకున్నట్లయితే అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపాన్ని వర్ణం అంటారు. అర్ధభేదక శక్తి కలిగిన కనిష్ట ధ్వని రూపాన్ని మనం వర్ణం అంటాం. అర్థాన్ని విభేదించాలి. ఆ కనిష్ట ధ్వని రూపం అనేది రెండు పదాల మధ్య ఉన్నటువంటి అర్థాన్నే మార్చేస్తుంది. చూడండి, కోడలు గోడలు. ఇక్కడ డలు డలు అనేది ఒకే అక్షరం. కోలో ఏమొచ్చుంది? ఓ అనే అచ్చుంది. గోలో ఏమొచ్చుంది? ఓ అనే వచ్చుంది. ఇక్కడ అచ్చులు కూడా మారట్లా, అచ్చులు కూడా సేమ్గానే ఉన్నాయి. మారుతుందల్లా ఇక్కడ ఉక్ అనే వర్ణం, ఇక్కడ ఉగ్ అనే వర్ణం. ఈ ఒక్క వర్ణం మారడంతో అర్థాలను మార్చేసింది. చూడండి, కేవలం అచ్చు మారట్లా, అక్షరాలు మారట్లా, ఒక వర్ణమే మారింది రెండిట్లో కూడా. ఉక్ అనే వర్ణం వచ్చింది, ఉగ్ అనే వర్ణం వచ్చింది. అచ్చు కూడా రెండిట్లో ఒకటే. ఈ డలు డలు అనే అక్షరాలు కూడా ఒకటే. మారిందల్లా ఒక వర్ణం మాత్రమే. ఒక్క వర్ణం మారడంతో ఆ పదాల యొక్క అర్థాలు మారిపోయినాయి. చూసారా, కోడలు వేరు, గోడలు వేరు. ఈ విధంగా అర్థాన్ని మార్చేయగల కనిష్ట ధ్వని రూపాన్ని, అర్ధభేదక శక్తి కలిగినటువంటి కనిష్ట ధ్వని రూపాన్నే మనం వర్ణం అంటాం. ఇక స్త్రీ అనే అక్షరాన్ని చూసుకున్నట్లయితే 4 వర్ణాలు ఉన్నాయి. ఎన్ని వర్ణాలు ఉన్నాయి? 4 వర్ణాలు ఉన్నాయి. చూడండి, ఉస్ ప్లస్ ఉత్ ప్లస్ ఎర్ర ప్లస్ ఈ. దీని నుంచి బిట్ అడుగుతున్నాడు లాస్ట్ డిఎస్సిలో. బల్ల అనే అక్షరంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయని ఇచ్చాడు. అలాగే చూడండి, బా, ఉబ్ ప్లస్ ఆ, లా, ఎల్, మళ్ళీ ఒత్తుంది కదా, లా ఒత్తు, ఎల్ ప్లస్ ఆ. బల్ల అనే అక్షరంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయి? ఇప్పుడు 1 2 3 4 5 వర్ణాలు ఉండడం జరిగింది. ఈ విధంగా బల్లా అనే పదంలో 5 వర్ణాలు ఉన్నాయి. ఎన్ని వర్ణాలు ఉన్నాయి? బల్లా అనే పదంలో ఎన్ని వర్ణాలు ఉన్నాయని లాస్ట్ డిఎస్సిలో ఇచ్చాడు. ఎన్ని వర్ణాలు? 5 వర్ణాలు ఉన్నాయి. ఈ విధంగా వర్ణ విభజన చేయాల్సి ఉంటుంది. ఇక మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ వర్ణ విభజన చేసినప్పుడు తుది వర్ణానికి ముందున్న వర్ణాన్నే ఉపదావర్ణం అంటారు. తుది వర్ణానికి ముందున్న వర్ణాన్ని ఉపదావర్ణం అంటారు. తుది అంటే చివరి వర్ణం. వర్ణ విభజన చేసినప్పుడు స్త్రీ అనే పదంలో చివరి వర్ణం ఈ అనే వర్ణం. ఈ అనే వర్ణానికి ముందున్న వర్ణంనే ఉపదాక్షరం, ఉపదావర్ణం అంటారు. అంటే స్త్రీ అనే పదంలో ఉపదావర్ణం రకారం. ర్ర ఉంది కదా, తుది వర్ణానికి ముందు ర్కారం ఉంది, రకారం ఉంది. కాబట్టి ఈ స్త్రీ అనే పదంలో ఉపదావర్ణం ఏదంటే ఈ రకారం. అదేవిధంగా బల్లా అనే పదంలో ఉపదావర్ణం ఏదంటే తుది వర్ణం ఆ కదా, ఆకి ముందుంది లకారం, ఉపదావర్ణం అవుతుంది. ఈ విధంగా ఈ వర్ణముల యొక్క సరైన అమరికనే వర్ణమాల అంటారు. ఈ వర్ణముల యొక్క సరైన అమరికనే వర్ణమాల అంటారు. తెలుగు వర్ణమాలలో మొత్తం 56 అక్షరాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉన్నాయంటే 56 అక్షరాలు ఉన్నాయి. ఈ 56 అక్షరాలని 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. తెలుగు వర్ణమాలలో ఉన్నటువంటి 56 అక్షరాలని ఎన్ని రకాలుగా వర్గీకరించారంటే 3 రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటంటే అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు. అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు. అచ్చులు మొత్తం 16, హల్లులు 37, ఉభయాక్షరములు 3. హల్లులు 37, ఉభయాక్షరములు 3, అచ్చులు 16. ఈ మూడింటి గురించి చర్చిద్దాం. ఇక మొదటిది అచ్చులు. అచ్చులు ఎన్నన్నాం? 16. అచ్చులు స్వతంత్రంగా పలకబడతాయి. వీటిని పలకడానికి ఎటువంటి సహాయం, వేటి సహాయం తీసుకోవసరం లేదు. స్వతంత్రంగా పలుకబడేవి ఏవంటే అచ్చులు. ఆ అనేదాన్ని మనం స్వతంత్రంగా పలుకుతాం, ఈ అనేదాన్ని స్వతంత్రంగా పలుకుతాం. కానీ పలుకుతామా? పలకలేం. చూడండి, ఉక్ ప్లస్ ఆ అనే అచ్చుని సహాయం తీసుకుంటున్నాం.
అదే అచ్చుని పలకటానికైతే దేని సహాయం అన్న తీసుకుంటున్నామా? దేని సహాయం తీసుకోవసరం లేదు. ఈ విధంగా అచ్చులు స్వతంత్రంగా పలుకుబడతాయి. వీటిని పలకడానికి వేటి సహాయం అవసరం లేదు. వేటిని అచ్చులు అంటారు మరంటే ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి వర్ణములను అచ్చులు అంటారు. అమ్మహ అనేవి అచ్చులు కాదు. అమ్మ అన్నప్పుడు మీరు చూసుకోండి, ఇక్కడ ఉభయాక్షరం సహాయం అవసరం అవుతుంది కదా. తర్వాత అహా అన్నప్పుడు చూసుకోండి, ఇక్కడ కూడా విసర్గ యొక్క ఉభయాక్షరం యొక్క సహాయం తీసుకుంటున్నాం. కానీ మనం అచ్చు అంటే ఏమన్నాం? ఖచ్చితంగా వీటిని పలకడానికి ఎటువంటి సహాయం అవసరం లేదు, ఇవి స్వతంత్రంగా పలుకుబడతాయన్నాం. అమ్మహ అన్నప్పుడు వీటిని పలకడానికి ఉభయాక్షరాలు అవసరం అవుతుంది కాబట్టి ఇవి అచ్చులుగా పరిగణించం. ఆ నుంచి ఔ వరకు ఉన్నటువంటి వర్ణములనే మనం అచ్చులుగా పరిగణిస్తాం. ఆధునిక పరిభాషలో అచ్చుల్ని ఏ పేరుతో పిలుస్తారంటే స్వరములు, ప్రాణములు అని పిలుస్తారు. స్వరాలు, ప్రాణాలు. ఆధునిక పరిభాషలో అచ్చులకు గల మరొక పేరు ఏంటంటే స్వరాలు, ప్రాణాలు. ఇక ఈ అచ్చులు రెండు రకాలుగా ఉంటాయి. హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు. ఈ విధంగా రెండు రకాలుగా ఉంటాయి. హ్రస్వాచ్చులు అంటే ఏకమాత్రా కాలంలో పలుకుబడే వాటిని హ్రస్వాచ్చులు అంటారు. మరి ఈ హ్రస్వాచ్చులు అంటే ఏంటంటే 7. ఏకమాత్రా కాలం అంటే 1/4 సెకండ్. మనం గుర్తుంచుకోవడానికి ఒక సెకండ్ అనుకుంటాం. ఒక క్షణకాలంలో పలుకబడే వాటిని హ్రస్వాచ్చులు అంటారు. ఆ హ్రస్వాచ్చులు ఏంటంటే 7 ఆ, ఈ, ఊ, రు, అలు, ఏ, ఓ అన్నీ ఫస్ట్వి, మొదటివి. దీర్ఘాచ్చులు అంటే ద్విమాత్రా కాలంలో పలుకబడే వాటిని దీర్ఘాచ్చులు అంటారు. దీర్ఘాచ్చులు ఏంటంటే 9, 9, 7, 16 సరిపోయినాయి కదా దీర్ఘాచ్చులు. రెండో ఆ, ఈ, ఊ, రు, ఈ అలు ఫస్ట్ అలు అయితే హ్రస్వాచ్చు, రెండో అలు దీర్ఘాచ్చు. ఏ, ఓ ఇక్కడ ఎడిషనల్గా వచ్చేని ఐ, అవులు. అయ్యవులు హ్రస్వాచ్చులు కాదు, దీర్ఘాచ్చులు మాత్రమే. ఈ విధంగా దీర్ఘాచ్చులు 9, హ్రస్వాచ్చులు 7. కొంతమంది లాక్షణికులు అయ్యవులను ప్లుతములుగా పరిగణించడం జరిగింది. ప్లుతము అంటే 3 మాత్రల కాలంలో పలుకబడే వాటిని ప్లుతములు అంటారు. హ్రస్వాచ్చులైతే 7, దీర్ఘాచ్చులు 9. మరి ప్లుతములు ఎన్నంటే 2. అయ్యేంటి? ఐ, అవు. ప్లుతములు ఎన్ని? 2. అవి ఐ, అవు. ఇంకో అయ్యవుల్ని సంయుక్తాచ్చులు అంటారు. అయ్యవుల్ని సంయుక్తాచ్చులు అంటారు. ఎందుకంటే ఇవి 2 అచ్చులు కలయిక వలన ఏర్పడతాయి. ఐ, ఔ అనేవి 2 అచ్చులు ఒకటిగా కలవడం వల్ల ఐ, ఔ ఏర్పడతాయి కాబట్టి వీటిని సంయుక్తాచ్చులు అంటారు. ఐ అన్నప్పుడు చూడండి, ఆ, ఈ అనే 2 అచ్చులు కలవడం వల్ల ఐ ఏర్పడింది. ఒక్కసారి ప్లస్ తీసేసి చదవండి. ఐ, ఐ అయింది కదా. ఔ అన్నప్పుడు చూడండి, ఆ ప్లస్ ఔ కాదు ఇది, ఆ ప్లస్ ఊ అనే 2 అచ్చులు కలవడం వల్ల ఔ ఏర్పడుతుంది. ఆ, ఊ అనే 2 అచ్చులు చూడండి, ఆ ప్లస్ ఊ. ప్లస్ తీసేసి చదవండి. ఔ, ఔ, ఔ అవుతుంది కదా. ఈ విధంగా 2 అచ్చుల కలయిక వలన ఏర్పడినాయి కాబట్టి వీటిని సంయుక్తాచ్చులు అంటారు. ఇక వక్రములు. వక్రములు అంటే ఏంటంటే వర్ణమాలలో ఉన్నటువంటి అంచులలో ఉన్నటువంటి వంకరగా ఉన్న అక్షరాలను వక్రములు అంటారు. వంకరగా ఉన్నటువంటి అక్షరములను వక్రములు అంటారు. వక్రములు ఎన్నంటే 4. ఏంటవంటే ఏ, ఏ, ఓ, ఓ వీటిని వక్రములు అంటారు. వంకరగా ఉన్నటువంటి అక్షరములను వక్రములు అంటారు. ఏంటవి? ఏ, ఏ, ఓ, ఓ. వీటిలో కూడా హ్రస్వ వక్రములు, దీర్ఘ వక్రములు అని అడిగాడు అనుకోండి. మొదటి ఏ, మొదటి ఓ హ్రస్వ వక్రములు, రెండో ఏ, రెండో ఓ దీర్ఘ వక్రములు. ఇక వక్రతములు. మిక్కిలి వంకరగా ఉన్నటువంటి అక్షరములను వక్రతములు అంటారు. అంటే ఎక్కువ వంకరగా ఉన్నటువంటి అక్షరములు. వక్రతములు ఏమవుతాయంటే ఐ, ఔలను వక్రతములు అని పిలుస్తారు. ఐ, ఔలను వక్రతములు అని పిలుస్తారు. ఒక్కసారి ఐ, ఔలకి ఏ ఏ ప్రాధాన్యతలు ఉన్నాయో చూసుకోండి. మొదట ప్లుతములు అన్నాం, అంటే 3 మాత్రల కాలంలో పలుకుబడేవి అయ్యవులు. తర్వాత సంయుక్తాచ్చులు అన్నాం, అంటే 2 అచ్చుల కలయిక వలన ఏర్పడినాయి, అవి కూడా ఐ, ఔలు. తర్వాత వక్రతములు అంటే మిక్కిలి వంకరగా ఉన్నవి ఐ, ఔ. అంటే అయ్యవులకి ఇక్కడ 3 సార్లు ప్రాధాన్యత వచ్చింది చూడండి. ఫస్ట్ ప్లుతములు, సంయుక్తాచ్చులు, వక్రతములు. వక్రములు అంటే ఏ, ఏ, ఓ, ఓ. హ్రస్వ వక్రములు అంటే ఏ, ఓ. దీర్ఘ వక్రములు అంటే ఏ, ఓ. ఇక చూడండి, ఆ, ఈ, ఏలను త్రికాలు అంటారు. ఆ, ఈ, ఏలను త్రికాలు అంటారు. ఏ, ఓ, అర్లను గుణాలు అంటారు. ఐ, ఔ,
ఆర్లను వృద్ధులు అంటారు. ఆ ఈ ఏలని త్రికాలు అనే పేరుతో పిలుస్తారు. ఏవో ఆర్లను గుణాలు అనే పేరుతో పిలుస్తారు. ఐ ఔ ఆర్లను వృద్ధులు అని పిలుస్తారు. దీంతో అచ్చులకు సంబంధించినటువంటి సమాచారం పూర్తయింది. ఒకసారి చూడండి, తెలుగు వర్ణమాలలో మొత్తం 56 అక్షరాలు ఉంటాయి. 3 రకాలుగా వర్గీకరించాం: అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములు. ఒక అచ్చుల గురించి చూసుకుంటే అచ్చులు మొత్తం 16. ఈ 16 అచ్చులు. సరే, అచ్చులు ఎలా పలుకబడతాయి అంటున్నాం? స్వతంత్రంగా పలుకబడతాయి. వేటిని అచ్చులు అంటారు? ఆ నుంచి అవ్వు వరకు. వీటికి గల మరో పేరు స్వరములు, ప్రాణములు అంటాం. ఇక అచ్చులు 2 రకాలు. ఏంటవి? హ్రస్వాచ్చులు, దీర్ఘాచ్చులు. హ్రస్వాచ్చులు 7, దీర్ఘాచ్చులు 9. ఏకమాత్రా కాలంలో పలుకబడితే హ్రస్వాచ్చు, ద్విమాత్రా కాలంలో పలకబడితే దానిని దీర్ఘాచ్చు అంటారు. దీర్ఘాచ్చుల్లో ఎడిషనల్గా వచ్చి చేరిన 2 ఏంటంటే ఐ ఔలను. కొంతమంది లాక్షణికులు ఎలా పరిగణించారంటే ప్లుతములుగా పరిగణించారు. ప్లుతము అంటే 3 మాత్రల కాలంలో పలుకబడే వాటిని మనం ప్లుతము అంటారు. ఇక వక్రములు, ఏ ఏ ఓ ఓలను వక్రములు అంటారు. వంకరగా ఉన్న వర్ణాలను వక్రములు అంటారు. ఇంకా వక్రతములు, ఎక్కువ వంకరగా, మిక్కిలి వంకరగా ఉన్న వాటిని వక్రతములు అంటారు. ఏవి వక్రతములు అంటే ఐ ఔలు. ఈ ఐ ఔల్ని సంయుక్త అచ్చులని కూడా పిలుస్తారు. ఎందుకంటే 2 అచ్చుల కలయిక వలన ఇవి ఏర్పడతాయి కాబట్టి వీటిని సంయుక్త అచ్చులు అంటారు. ఆ ఈ ఏలను గుణములు అంటారు. తర్వాత ఆ ఈ ఏలను త్రికములు అంటారు. ఏవో ఆర్లను గుణములు అంటారు. ఐ ఔ ఆర్లను వృద్ధులు అంటారు. తర్వాత ఇక హల్లుల గురించి చూద్దాం. హల్లుల్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. హల్లుల్ని ఎన్ని రకాలుగా అంటే 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వర్గీకరణ, హల్లుల వర్గీకరణ 1 ఏంటంటే పరుషములు, సరళములు, స్థిరములు. పరుషాలు, సరళాలు, స్థిరాలు. ఈ విధంగా 3 రకాలుగా హల్లుల వర్గీకరణ 1లో భాగంగా పరుషాలు, సరళాలు, స్థిరాలు ఈ విధంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. పరుషాలు ఎన్నంటే 6. పరుషాలన్నీ 6. పరుషాలంటే పరుషంగా పలుకుబడతాయి. పరుషంగా అంటే కఠినంగా పలుకుబడే వాటిని పరుషాలు అంటారు. ఈ పరుషాలు ఎన్నన్నాం? 6. ఏంటవి అంటే కచ్చట తపలు. కచ్చట తపలు ఎడిషనల్గా 6గా. ఇదే కదా అంటే దంత్య చెజలు వచ్చి చేరుతాయి. దంత్య చెజలు పరుషంగా పలుకుబడే వాటిని పరుషాలు అంటాం. పరుషం అంటే కఠినంగా. పరుషాలు ఎన్నంటే 6. పరుషాలు ఏవంటే కచ్చట తపలు. ఆధునిక పరిభాషలోనే పరుషాలకి మరో పేరు ఏంటంటే శ్వాసాలు. ఆధునిక పరిభాషలో పరుషాలను ఏమని పిలుస్తారంటే శ్వాసాలు అని పిలుస్తారు. ఇక సరళాలు సరళంగా పలుకుబడతాయి, అంటే తేలికగా పలుకుబడతాయి. సరళంగా అంటే తేలిగ్గా. సరళాలు ఎన్నన్నా కూడా 6. ఏంటా 6 అంటే గజడ దబలు. అదనంగా దంత్య జ చేరుతుంది. గజడ దబలు. ఆధునిక పరిభాషలో సరళాలనే ఏ పేరుతో పిలుస్తారంటే నాదాలు అనే పేరుతో పిలుస్తారు. ఏ పేరుతో? నాదాలు అనే పేరుతో పిలుస్తారు. ఎలా గుర్తుంచుకుంటారంటే ఇక్కడ శ్వాసని పరుషంగా తీసుకుంటామని గుర్తుంచుకోండి. శ్వాసని పరుషంగా తీసుకుంటాం అంటే పరుషాలకు గల మరో పేరు శ్వాసాలు. నాదాన్ని సరళంగా ఊదుతామని గుర్తుంచుకోండి. నాదాన్ని ఎలా ఊదుతాం? శ్వాస ఏమో పరుషంగా తీసుకుంటాం, నాదమేమో సరళంగా ఊదుతాం. అంటే పరుషాలకి మరో పేరు శ్వాసాలు. నాదాన్ని ఎలా ఊదుతాం? సరళంగా ఊదుతాం అంటున్నాం కదా. సరళాలకు గల మరో పేరు నాదాలు. ఇక పరుషాలు సరళాలు కాక మిగిలిన వర్ణములన్నీ కూడా స్థిరములుగా పరిగణిస్తాం. మనం ఇలా పరిగణిస్తాం. స్థిరాలుగా పరిగణిస్తాం. స్థిరాలు ఏంటంటే 25, 6, 31, 6, 37. హల్లులు 37. హల్లులు ఒకటి గుర్తుంచుకోండి. హల్లులు అచ్చుల సహాయంతో పలుకుబడే వాటిని హల్లులు అంటాం. అచ్చుల సహాయం. ఖచ్చితంగా మనం ఏ హల్లుని పలకాలన్నా సరే ఖచ్చితంగా దానికి అచ్చు సహాయం తీసుకోవాలి. అదే అచ్చులైతే స్వతంత్రంగా పలకబడతాయి. వాటికి వేటి సహాయం తీసుకో అవసరం లేదు. హల్లుల్ని పలకాలంటే మనకు ఖచ్చితంగా అచ్చు సహాయం ఉండాలి. ఉదాహరణకి మా అనేది తీసుకున్నామంటే మ్ ప్లస్ ఆ, బి అనేది తీసుకున్నామంటే ఉబ్బు ప్లస్ ఈ. ఏ హల్లుని తీసుకున్నా సరే మనం దాన్ని దేని సహాయంతో పలుకుతామంటే ఈ అచ్చు సహాయంతోనే పలుకుతాం. అచ్చులనైతే స్వతంత్రంగా పలుకుతాం, హల్లులనైతే అచ్చు సహాయంతో పలుకుతాం. ఈ హల్లులకు కలిగిన మరొక పేరు ఏంటంటే వ్యంజనాలు లేదా ప్రాణులు. వ్యంజనాలు లేదా ప్రాణులు.
అచ్చులకైతే స్వతంత్రాలు, వాటికి గల మరో పేరు ఏంటంటే చూడండి, స్వరాలు ప్రాణాలు, స్వరాలు ప్రాణాలు. హల్లులకైతే వ్యంజనాలు ప్రాణులు, వ్యంజనాన్ నటభార్యతే అంటారు. అంటే ఈ హల్లులు అనేవి నాటకంలో నటుని భార్యలాగా యాక్ట్ చేస్తాయంట. ఇక ప్రాణులు, ఇవి అచ్చులైతే ప్రాణాలు, హల్లులైతే ప్రాణులు. ఈ హల్లుల్ని 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. మొదటి వర్గీకరణ పరుషాలు, సరళాలు, స్థిరాలు. పరుషాలు 6, సరళాలు 6, స్థిరాలు 25. పరుషాలు పరుషంగా పలుకబడతాయి. పరుషంగా అంటే కఠినంగా, ఏంటవంటే కచ్చటతపులు. సరళాలు సరళంగా పలుకబడతాయి. మరి సరళాలు ఏంటవంటే గజడతపులు. పరుషాలకు గల మరో పేరేంటంటే శ్వాసాలు, సరళాలకు గల మరో పేరేంటంటే నాదాలు. శ్వాస ఎలా తీసుకుంటాం? పరుషంగా తీసుకుంటాం. నాదం ఎలా ఊదుతాం? సరళంగా ఊదుతాం. ఈ విధంగా గుర్తుంచుకోవచ్చు. హల్లుల వర్గీకరణ 2 చూద్దాం. హల్లుల వర్గీకరణ 1 చూసాం ఇప్పటి వరకు. అది ఎలా వర్గీకరించారు? పరుషాలు, సరళాలు, స్థిరాలు, ఇలా హల్లుల ఒక రకంగా వర్గీకరించారు. ఇక రెండవ వర్గీకరణ ఏంటంటే స్పర్శాలు, ఊష్మాలు, అంతస్తాలు. హల్లుల్ని రెండవ విధంగా ఎలా వర్గీకరించారంటే స్పర్శాలు, ఊష్మాలు, అంతస్తాలు. స్పర్శాలు అంటే కా నుంచి మా వరకు ఉన్నటువంటి వర్ణాలను స్పర్శాలు అంటారు. స్పర్శాలు మొత్తం 27. ఊష్మాలు అంటే ఊది పలికే వర్ణాలు, గాలి బయటికి ఊదడం ద్వారా పలకబడే వర్ణాలనే ఊష్మాలు అంటారు. ఊష్మాలు 4. స, ష, స, హ. ఎవరైనా గాలి బయటికి లోపలికి పీల్చుకుంటూ అని చూడండి, అనలేరు. బయటికి వదిలితేనే పలకగలం. కాబట్టి వీటిని ఊష్మాలు అంటారు. ఊష్మాలు 4. ఏంటవి? శేష, స, హ. నెక్స్ట్ అంతస్తాలు. అంతస్తాలు 6. అవి ఏంటంటే య, ర, బండిర, ల, అల, వ. ఈ స్పర్శాక్షరాలకి ఊష్మాక్షరాలకి మధ్య ఉన్నటువంటి అక్షరాలనే అంతస్తాలు అంటారు. స్పర్శాక్షరాలకి ఊష్మాక్షరాలకి మధ్య ఉన్నటువంటి వర్ణాలే ఈ అంతస్తాలు. అంతస్తాలు ఏంటంటే 6. య, ర, బండిర, ల, అల, వ. యాని అర్ధ అచ్చు, సెమీ ఓవెల్ అంటారు. ఎందుకంటే ఇది సగం అచ్చులా పనిచేస్తుంది. అంటే ఎలా అంటే ఇప్పుడు ఇల్లు అనే అక్షరం ఉందనుకోండి, దాన్ని ఎలా రాయొచ్చు? యాగుడిస్తే ఈగా రాసి ఇలా రాయొచ్చు కదా. ఒక యాగుడింతంలో యాగుడిస్తే ఈనే కదా. ఈ విధంగా అర్ధ అచ్చులాగా పనిచేస్తుంది. లేకపోతే ఇటుక అనేది ఉంది, ఇటుక అని రాయొచ్చు కదా. అర్ధ అచ్చులాగా పనిచేస్తుంది కదా. కాబట్టి యాని అర్ధ అచ్చు అంటారు. రాని తాడితం అంటారు. బండిరాని కంపితం అంటారు. రాని తాడితం అంటారు, బండిరాని కంపితం అంటారు. అంటే నాలుక కొన దంత మూలాన్ని తాడనం చేయడం వలన పుడుతుంది కాబట్టి రాని తాడితం అంటారు. తాడనం అంటే తాకడం. నాలుక కొన దంత మూలాన్ని తాకడం వలన పుడుతుంది కాబట్టి దీన్నే తాడితం అంటారు. నాలుక కొన దంత మూలాన్ని కంపితం, కంపనలు చేయడం వలన పుడుతుంది కాబట్టి బండిరాని కంపితం అంటారు. తాడనలు చేస్తుంది అంటే కంపనాలు, ప్రకంపనలు చేయడం. చూడండి, మనం రవి అన్నప్పుడు జస్ట్ రవి అంటాం. తాడనం చేస్తుంది దంతమూలం వెళ్ళి, నాలుక కొనెళ్ళి దంతమూలాన్ని. అదే గుర్రము అనండి, బండిరా అంటాం. గుర్రము దంతమూలాన్ని నాలుక కొన ప్రకంపనలు చేయడం వలన పుడుతుంది, కంపనాలు చేయడం వలన పుడుతుంది కాబట్టి దీనిని కంపితం అన్నాం, దీన్ని తాడితం అన్నాం. రాని రేఫం అంటాం, బండిరాని శకట రేఫం అంటాం. ఇంకా లాని దంత్యమూలియ పారిశ్వికం అంటారు, అలాని మూర్ధన్యమూలియ పారిశ్వికం అంటారు. అంటే లా అనేది నాలుక కొన దంతమూలాన్ని తాకినప్పుడు నాలుకకి ఇరువైపులా గాలి బయటకు ప్రవహించడం చేత పుడుతుంది లా అనేది. కాబట్టి దీన్ని దంత్యమూలియ పారిశ్వికం అన్నాం. అలా అనేది నాలుక కన మూర్ధన్యాన్ని తాకినప్పుడు నాలుకకి ఇరువైపులా గాలి బయటకు ప్రవహించడం వల్ల పార్శ్వము అంటే ఇరువైపుల పక్కలు అని, పార్శ్వము మూర్ధన్యాన్ని తాకినప్పుడు నాలుకకి ఇరువైపులా ఆ గాలి బయటకు ప్రవహించడం చేత పుడుతుంది కాబట్టి దీన్ని మూర్ధన్యమూలియ పారిశ్వికం అంటారు. అంటే చూడండి, కళావేరు కళవేరు, కళవేరు కళావేరు. కళ అన్నప్పుడు నాలుక కొన దంతమూలాన్ని తాకుతుంది, ఇది దంత్యమూలియ పారిశ్వికం.
కళ్ళ అన్నప్పుడు నాలుక కొన మూర్ధన్యాన్ని తాకుతుంది. ఇది మూర్ధన్య మూల్య పార్శ్వికం. అంటే నిద్రలో వచ్చే కల వేరు, నైపుణ్యంతో వచ్చే కల వేరు మనకు. నెక్స్ట్ దంత్యోష్యం. దంత్యోష్యం అంటే పెదవులు, ఓష్యం అంటే పెదవి వెళ్ళి దంతమూలాన్ని దంతంను తాకడం వలన పుడుతుంది. వల్ల వరి అన్నప్పుడు మీరు చూడండి, ఖచ్చితంగా మన దంతం వెళ్ళి ఓష్యాన్ని పెదవును తాకినప్పుడు పుడుతుంది కాబట్టి దీనినే దంత్యోష్యం అంటారు. ఈ విధంగా హల్లుల వర్గీకరణ 2 చూసినట్లయితే స్పర్శాలు, ఊష్మాలు, అంతస్తాలు. స్పర్శాలు కా నుంచి మా వరకు ఉన్నాయి 6, ఊష్మాలు ఊది పలికేవి 4, స్పర్శాక్షరాలకి ఊష్మాక్షరాలకి మధ్య ఉన్నటువంటి వర్ణాలు అంతస్తాలు 6, యా, ర, బండిరా, అల్లా, లా, వ ఇవి. ఇక ఈ స్పర్శాల యొక్క వర్గీకరణ చూద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్పర్శాల యొక్క వర్గీకరణ రిపీటెడ్గా బిట్టిస్తున్నాడు ఈ ఏరియా నుంచి. స్పర్శాలని ముందుగా కా నుంచి మా వరకు ఉన్న వర్ణాలు కదా స్పర్శాలు. కాఖా గాఘాయిన, చాచా జాజాయిని, టాఠా డాఢాన, తాథా దాధాన, పాపా బాబామ. అయితే వీటిని నిలువు వరుసలుగా గుర్తుంచుకోండి. స్పర్శాల వర్గీకరణ ఎప్పుడు నిలువు వరుసలుగా గుర్తుంచుకోండి. ఈ స్పర్శాలని ప్రతి నిలువు వరుసని ఒక వర్గంగా, మొత్తంగా స్పర్శాలని 5 వర్గాలుగా వర్గీకరించారు. ఈ నిలువు వరుస కచట తప వాటి ఒత్తక్షరాలు, కచట తపలు 2వ వర్గం, గజడ దబలు 3వ వర్గం, వాటి ఒత్తక్షరాలు గజడ దబలు 4వ వర్గం, ఇక అనునాసికాలు 5వ వర్గం. ఈ విధంగా స్పర్శాలను ఎన్ని వర్గాలుగా విభజించారంటే 5 వర్గాలుగా విభజించడం జరిగింది. వర్గంలో ప్రథమ స్థానంలో చూసుకోండి, ప్రథమ స్థానంలో అంటున్నానంటే మొదటి వరుసలో ప్రథమ స్థానంలో ఉన్న అక్షరాలేంటి? కచట తపలు. వర్గంలో ప్రథమ స్థానంలో ఉన్న అక్షరాలే కచట తపలు. ఈ కచట తపలను ఏమంటారని చెప్పుకున్నాం మనం? పరుషాలు అంటారని చెప్పుకున్నాం కదా. వర్గంలో ప్రథమ స్థానంలో ఉన్న అక్షరాలు ఏవి అన్నాడు అనుకోండి, పరుషాలు. నెక్స్ట్ వర్గంలో తృతీయ స్థానంలో ఉన్న అక్షరాలు గజడ దబలు. గజడ దబలను ఏమంటారని చెప్పుకున్నాం? సరళాలు అంటారని చెప్పుకున్నాం కదా. వర్గంలో తృతీయ స్థానంలో ఉన్న అక్షరాలు సరళాలు. నెక్స్ట్ వర్గంలో పంచమ లేదా అంతిమ స్థానంలో ఉన్న అక్షరాలు నా, ని, అన, నా, మా వీటిని ఏమంటారు? అనునాసికాలు అంటారు. వర్గ పంచమ లేదా అంతిమ వర్ణాలు ఏమంటే అనునాసికాలు. మొత్తం స్పర్శాలు ఎన్ని వర్గాలుగా విభజించారు? 5 వర్గాలుగా. వర్గంలో ప్రథమ స్థానంలో ఉన్న వర్ణాలు ఏంటవి? కచట తపలు. కచట తపల్ని పరుషాలు అంటాం. వర్గంలో తృతీయ స్థానంలో ఉన్న వర్ణాలేవి? గజడ దబలు. గజడ దబల్ని సరళాలు అంటాం. వర్గ పంచమ లేదా అంతిమ స్థానంలో ఉన్న వర్ణాలు అనునాసికములు. ఓకేనా. ఇక వర్గంలో సరిస్థానంలో అంటే 2, 4 స్థానాల్లో చూడండి ఏమున్నాయి? ఈ పరుషాల యొక్క ఒత్తక్షరాలు, ఈ సరళాల యొక్క ఒత్తక్షరాలు. వర్గంలో సరిస్థానంలో అంటే 2, 4 స్థానాలలో ఉన్నటువంటి అక్షరాలు వీటిని ఏమంటారంటే ఒత్తు అక్షరాలు అంటారు, వర్గయుక్కులు అంటారు, మహాప్రాణాక్షరాలు అంటారు. వర్గంలో సరిస్థానంలో అంటే 2, 4 స్థానాల్లో ఉన్న అక్షరాలని ఒత్తు అక్షరాలు అంటారు, వర్గయుక్కులు అంటారు, మహాప్రాణాక్షరాలు అంటారు. ఇక వర్గంలో బేసి స్థానంలో ఉన్న అక్షరాలను చూద్దాం. 1, 3, 5 అంటే పరుషాలు, సరళాలు, అనునాసికాలు. ఈ మూడింటిని అల్ప ప్రాణాక్షరాలు అంటారు. వర్గంలో సరిస్థానంలో అంటే 2, 4 స్థానాల్లో అయితే ఒత్తు అక్షరాలు, వర్గయుక్కులు, మహాప్రాణాక్షరాలు. వర్గంలో బేసి స్థానాల్లో అంటే 1, 3, 5 స్థానాల్లో అంటే పరుషాలు, సరళాలు, అనునాసికాలు. ఈ మూడింటిని కలిపి అల్ప ప్రాణాక్షరాలు అంటారు. చూసుకోండి, సరిస్థానంలో వర్గయుక్కులు, ఒత్తి అక్షరాలు, మహాప్రాణాక్షరాలు. బేసి స్థానంలో అల్ప ప్రాణాక్షరాలు అంటే ఏవేవి? అల్ప ప్రాణాక్షరాలు, పరుషాలు, సరళాలు, అనునాసికాలు. ఈ విధంగా 5 వర్గాలుగా విభజించబడి, మళ్ళీ ఇంకొకసారి చూసుకోండి, వర్గం 5 వర్గాలుగా స్పర్శాలు వర్గీకరించబడి. మొదటి వర్గంలో పరుషాలు, 3వ వర్గంలో తృతీయ స్థానంలో సరళాలు, పంచమ అంతిమ స్థానంలో అనునాసికాలు. ఇక సరిస్థానంలో 2, 4 స్థానాల్లో మహాప్రాణాక్షరాలు, ఒత్తు అక్షరాలు, వర్గయుక్కులు. బేసి స్థానంలో 1, 3, 5 పరుషాలు, సరళాలు, అనునాసికాలు, అల్ప ప్రాణాక్షరాలు. ఇంకా చూసుకున్నట్లయితే వర్గంలో
ప్రథమ ద్వితీయ స్థానంలో ఉన్న అక్షరాలు ఇవి రెండు చూసుకోండి. వర్గంలో ప్రథమ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి అక్షరాలు అంటే పరుషాలు వాటి ఒత్తు అక్షరాలు. పరుషాలు వాటి ఒత్తు అక్షరాలను కలిపి ఏమంటారంటే, మనం ఇంతకుముందే చెప్పుకున్నాం, పరుషాలకు గల మరో పేరేంటి? శ్వాసాలు కదా. శ్వాసను ఎలా తీసుకుంటాం? పరుషంగా తీసుకుంటామని చెప్పుకున్నాం కదా. ఈ పరుషాలు వాటి ఒత్తు అక్షరాలను కలిపి శ్వాసాత్మకాలు అంటారు. ఏమంటారు? శ్వాసాత్మకాలు. కచట తపలను అయితే శ్వాసాలు అంటారు, అంటే పరుషాలని శ్వాసాలు అంటారు. ఈ పరుషాలని వాటి ఒత్తు అక్షరాలను కలిపి శ్వాసాత్మకాలు అంటారు. అంటే వర్గంలో ప్రథమ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి అక్షరాలను ఏ పేరుతో పిలుస్తారంటే శ్వాసాత్మకాలు అనే పేరుతో పిలుస్తారు. ఇక వర్గంలో తృతీయ, చతుర్థ, పంచమ స్థానంలో ఉన్నటువంటి అక్షరాలు అంటే సరళాలు, వాటి ఒత్తు అక్షరాలు, అనునాసికాలు. ఈ మూడింటిని కలిపి సరళాలకు ఏమని పేరు? మరో పేరు ఏంటంటే నాదాన్ని ఎలా ఊదుతాం? సరళంగా ఊదుతాం. అంటే సరళాలకు మరో పేరు నాదాలు కదా. ఈ సరళాలు, వాటి ఒత్తు అక్షరాలు, వాటితో కలిపి అనునాసికాలు అంటే వర్గ తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో ఉన్నటువంటి అక్షరాలను ఏ పేరుతో పిలుస్తారంటే నాదాత్మకాలు అని పిలుస్తారు. అంటే సరళాలు, వాటి ఒత్తు అక్షరాలు, అనునాసికాలను ఏ పేరుతో పిలుస్తారు? నాదాత్మకాలు అని పిలుస్తారు. ఈ విధంగా స్పర్శాలను వర్గీకరించడం జరిగింది. ఇంకొకసారి చూసుకోండి, స్పర్శాలను 5 వర్గాలుగా వర్గీకరించారు. ఈ వర్గంలో ప్రథమ స్థానంలో ఉన్న అక్షరాలు కచట తపలు. కచట తపల్ని పరుషాలు అంటాం. వర్గంలో తృతీయ స్థానంలో ఉన్న అక్షరాలు గజడ దబలు. గజడ దబల్ని సరళాలు అంటాం. వర్గ పంచమ అంతిమ స్థానంలో ఉన్న అక్షరాలు అనునాసికాలు. ఈ వర్గంలో సరిస్థానంలో 2, 4 స్థానాల్లో ఉన్న అక్షరాలు వర్గయుక్కులు, ఒత్తు అక్షరాలు లేదా మహాప్రాణ అక్షరాలు అంటాం. వర్గంలో బేసి స్థానంలో అంటే 1, 3, 5 స్థానాల్లో ఉన్న అక్షరాలు అంటే పరుషాలు, సరళాలు, అనునాసికాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఈ వర్గంలో 1, 2 స్థానాల్లో ఉన్నటువంటి అక్షరాలు అంటే పరుషాలు, వాటి ఒత్తు అక్షరాలను కలిపి శ్వాసాత్మకాలు అంటారు. ఇక వర్గంలో 3, 4, 5 స్థానాల్లో ఉన్నటువంటి అక్షరాలు అంటే సరళాలు, వాటి ఒత్తు అక్షరాలు, అనునాసికాలు. ఈ మూడింటిని కలిపి నాదాత్మకాలు అని పిలుస్తారు. ఇది హల్లుల వర్గీకరణ 2. ఏంటది? స్పర్శాలు, ఊష్మాలు, అంతస్తాలు. హల్లుల వర్గీకరణ 1 అయితే పరుషాలు, సరళాలు, స్థిరాలు. ఇక ఉభయాక్షరాల గురించి చూద్దాం. అచ్చుల గురించి చెప్పుకున్నాం, హల్లుల గురించి చెప్పుకున్నాం. అచ్చులైతే స్వతంత్రంగా పలుకబడతాయి, హల్లులైతే అచ్చుల సహాయంతో పలుకబడతాయి. ఇక ఉభయాక్షరాలు అచ్చులు, హల్లులు రెండిటి సహాయంతో పలుకబడేవే ఉభయాక్షరాలు. అచ్చులు, హల్లులు రెండిటి సహాయంతో పలుకబడేవే ఈ ఉభయాక్షరాలు. ఉభయాక్షరాలు 3 ఏంటవి? సున్నా, అరసున్నా, విసర్గ. మొదటగా సున్నాని చూసుకున్నట్లయితే సున్నాని పూర్ణానుస్వరము, మహానుస్వరము అంటారు. పూర్ణానుస్వరము, మహానుస్వరము అంటారు. పూర్వకాలంలో సున్నాకి బదులు దానికి ముందున్నటువంటి వర్ణం యొక్క అనునాసికంను వాడేవారు. పూర్వకాలంలో సున్నాకి బదులు దానికి ముందున్నటువంటి వర్ణం యొక్క అనునాసికాన్ని వాడేవారు. ఎలాగో చూద్దాం. ఈ సున్నా అనేది అనునాసికం కూడా. ఉభయాక్షరాలలో ఉన్నటువంటి అనునాసికం ఏదని బిట్టి అడిగితే గుర్తుంచుకోండి, సున్నా అనేది అనునాసికం. దీన్ని నాసిక సహాయంతోనే పలుకగలుగుతాం, గాలి బయటకు వదలడం ద్వారానే. సున్నా అనేది అనునాసికం. చూడండి, ఇక పూర్వకాలంలో సున్నాకి బదులు ఆ వర్గ అనునాసికం, దాని ముందున్న వర్ణం యొక్క అనునాసికం వాడేవారు అని చెప్పాను కదా. అది ఎలా అంటే, ఇప్పుడు కంది అనేది ఉందనుకోండి, కంది. ఈ ధీ అనేది ఏ వర్ణంలోది? ధా వర్ణమే కదా. ఈ వర్ణంలో ఉన్నటువంటి అనునాసికం ఏది? ఈ వర్గంలో, తా వర్గంలో నా కదా, కంది. అర్థమైందా? నెక్స్ట్ సంత అనేది ఉందనుకోండి. ఇక్కడ ఏముంది? తా అనే వర్ణం ఉంది. ఈ తా వర్ణంలో ఉన్నటువంటి అనునాసికం ఏంది? నా కదా, సంత. ఈ విధంగా అన్నమాట. పూర్వకాలంలో సున్నాకి బదులు దాని పక్కన ఉన్నటువంటి వర్ణం యొక్క అనునాసికాన్ని, ఆ వర్గంలో ఉన్నటువంటి అనునాసికాన్ని
వాడేవారు. ఈ విధంగా సున్నాని ఒకసారి చూసుకోండి. పూర్ణానుస్వరం అంటారు, మహానుస్వరం అంటారు. సున్నా అనేది ఒక అనునాసికం. పూర్వకాలంలో సున్నాకి బదులు వర్ణము పక్కన ఉన్నటువంటి వర్ణము వర్గములోని అనునాసికమును వాడేవారు. నెక్స్ట్ అరసున్నా. అరసున్నా అనే అర్ధానుస్వరం అంటారు. ఈ అరసున్నా అనేది 16వ శతాబ్దానికి ముందు వాడుకలో లేదు. 16వ శతాబ్దం నుంచి అరసున్నా వాడుకలోకి వచ్చింది. ఈ అరసున్నా ఉన్నప్పటికీ లేనప్పటికీ పదాల అర్థాలలో మార్పు వస్తుంది. అంటే అరసున్నా ఉన్నప్పుడు పదం ఒక అర్థాన్ని కలిగి ఉంటుంది, అరసున్నా తీసివేస్తే ఆ పదానికి వేరొక అర్థం వచ్చి చేరుతుంది. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే వీడు అరసున్నా ఉంటే ఇతడు అనే అర్థం వస్తుంది. అలా కాకుండా వీడు అరసున్నా తీసేస్తే ఈ పదానికి అర్థం పట్టణం అవుతుంది. ఈ విధంగా అరసున్నా ఉన్నప్పటికీ లేనప్పటికీ పదాల అర్థాలలో మార్పు సంభవిస్తుంది. వీడు అనే అరసున్నా ఉంటే ఇతడు అనే అర్థం కలిగి ఉంటుంది. వీడు అనే పదంలో అరసున్నా లేకపోతే ఆ పదానికి పట్టణం అనే అర్థం సంభవిస్తుంది. నెక్స్ట్ అరసున్నాని కావ్య భాషలో ఒక ధృతంగా పరిగణిస్తారు. ధృతం అంటే నకారం. కావ్య భాషలో అరసున్నాన్ని ఎలా పరిగణిస్తారంటే ధృతంగా పరిగణిస్తారు. ధృతం అంటే నకారం. ఉదాహరణ చూసుకున్నట్లయితే చచ్చియు జావని వారు, చచ్చియు జావని వారు. ఇక్కడ అరసున్నా తీసేయాలి అంటే మనం నకారాన్ని దానికి కల్పించాలి. చచ్చియున్ ప్లస్ చావని వారు. ఇక్కడ చచ్చు కావ్య భాషలో ఈ అరసున్నాన్ని ఎలా పరిగణిస్తారన్నాం? నకారంగా పరిగణిస్తానన్నాం. అంటే అరసున్నా తీసేయాలంటే అక్కడ ఖచ్చితంగా అక్కడ ఏం ఉంచాలి? మనం నకారాన్ని ఉంచాల్సి ఉంటుంది. చచ్చియు జావని వారు, చచ్చియున్ చావని వారు. ఈ విధంగా మొత్తం వర్ణమాలని వర్గీకరించుకుందాం. ఇక వర్ణోత్పత్తి స్థానాల గురించి చర్చిద్దాం.